guys, welcome back to my page. So in this particular video నేను కేబిఎస్ వస్తుంది ఎన్బిఎస్ కాంట్రాక్చువల్ వ్యాకెన్సీ ఏదైతే ఇప్పుడు రిలీజ్ చేశారో మనకి 5th రోజు ఇంటర్వ్యూ ఉంది, 6th రోజు ఇంటర్వ్యూ ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి డెమో అయితే మీరు కంపల్సరీగా ఇవ్వండి గైస్. వై? బికాజ్ రైటింగ్ ఎగ్జామినేషన్ అయితే ఏం లేదు, సో మెరిట్ బేస్డ్ కూడా ఏం లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ కాబట్టి. సో ఇఫ్ యు ఆర్ పీజీ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, బీఎడ్తో పాటు పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు పీజీటీ బయాలజీ, పీజీటీ మ్యాథమెటిక్స్, పీజీటీ సైన్స్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ మీరు ఎలిజిబుల్. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, మీకు బీడీ అనేది కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి, ప్లస్ సీటెట్ అయినా కంప్లీట్ క్వాలిఫై చేసి అయినా ఉండాలి. బట్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్ వాళ్ళు సీటెట్ క్వాలిఫికేషన్ ఏం అడగలేదు కాబట్టి బీఎడ్ కంప్లీట్ అయినా పర్లేదు. సో మీరు వెళ్ళి దీనికి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ డెమో అనేది ఇవ్వడం ఉంటుంది కాబట్టి మీరు మనకి హైదరాబాద్లో ఇచ్చారు, జేఎన్విఎస్ జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డి సంథింగ్ గచ్చిబౌలి దగ్గర ఉంది పర్టికులర్ ప్లేస్ అన్నమాట. సో అక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ షార్ప్లీ 10 AM నుంచి వెళ్ళి 5 PM వరకు ఉంటుంది గైస్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి మీ ఇంటర్వ్యూని ఇవ్వండి. ఓకేనా? సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఏదైతే పర్టికులర్ సబ్జెక్ట్స్లో అప్లై చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అయినా సరే, పీజీటీ బయాలజీ అయినా సరే, పీజీటీ కెమిస్ట్రీ అయినా సరే, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇట్ మే బి, మీరు ఒక పర్టికులర్ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని మీరు మంచిగా దాన్ని ప్రిపేర్ అవ్వండి గైస్. ప్రిపేర్ అయిన తర్వాత చాలా ఎంత డెప్త్గా మీరు ప్రిపేర్ అవ్వాలంటే, సో దాట్ వాళ్ళు మీ టాపిక్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ అడిగినా కూడా యూ వుడ్ బీ ఏబుల్ టు ఆన్సర్ దేర్ క్వశ్చన్స్. ఓకేనా? వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్ రిలేటెడ్. యాక్చువల్లీ వాళ్ళందరూ వేరే క్వశ్చన్స్ ఏం అడగరు, టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతారు కాబట్టి దట్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మీరు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి కంపల్సరీ. ప్లస్ వాట్ ఎవర్ ద టాపిక్ యూ ఆర్ ప్రజెంటింగ్, డెమో ఏదైతే ఇస్తున్నారో మీరు చాలా ఎఫెక్టివ్ వేలో మీరు డెమోని అనేది ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడే మీకు ఛాన్సెస్ ఉంటుంది హైలీ ఫర్ సెలెక్టింగ్ యూ. ఓకేనా? సో ఇఫ్ యూ ఒకవేళ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతే హానెస్ట్గా యూ సే సారీ సార్, ఐ డోంట్ నో అబౌట్ దట్ ఆన్సర్ అని చెప్పేయాలి. హానెస్ట్గా యూ హ్యావ్ టు సే. బట్ మీరు మైండ్లో ఏదో మటరింగ్ చేసుకుంటా అలా థింక్ చేసుకుంటా ఉండకుండా హానెస్టీ యూ హ్యావ్ టు సే సారీ సార్, ఐ డోంట్ నో ద ఆన్సర్, ఐఎమ్ జస్ట్ అన్ఏబుల్ టు రీకాల్ ఇట్ అని చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకేనా? సో యువర్ యాటిట్యూడ్ షుడ్ బి వెరీ పాజిటివ్. ఓకే? మీకు తెలుసు, నాకు అన్నీ తెలుసు అని మాత్రం అనుకోకండి. వై? బికాజ్ నో వన్ నో వాట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఓకేనా? సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. ఒక మంచి యాజ్ ఎ టీచర్ ఎలా ఉంటారో ఆ టీచర్ మీ పర్ఫార్మెన్స్, మీ అపియరెన్స్, మీ ఫిజికల్ అపియరెన్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు చూసుకోవాలి. డోంట్ యూజ్ అ బ్రైట్ కలర్స్ వాట్ ఎవర్ యూ ఆర్ వేరింగ్. ఓకేనా? యూ షుడ్ లుక్ లైక్ ఎ టీచర్ and your attitude should be like a teacher. If they ask anything about the student, classroom teaching aina, strategies aina, methods aina, whatever it may be, పాజిటివ్గా టీచ్ యాజ్ ఎ స్టూడెంట్ని మనం పర్స్పెక్టివ్లో పెట్టుకొని స్టూడెంట్కి ఏ విధంగా మనం టీచ్ చేయగలుగుతాము, వాట్ ఆర్ ద బెస్ట్ వేస్, బెస్ట్ మెథడ్స్ టు టీచ్ దెమ్. సో ప్రతి ఒక్కటి పాజిటివ్గా ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? లైక్ నెగటివ్ ఆన్సర్స్ అయితే మీరు ఇవ్వకండి, దాట్ విల్ బీ అ డ్రాబ్యాక్ ఫర్ యూ. సో అర్థమైంది అనుకుంటా. మీరు మంచిగా మీ టాపిక్ని ప్రజెంట్ చేసి ఏదైనా సరే ఆ టాపిక్ తీసుకొని మీరు దాన్ని చాలా డెప్త్గా ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చి వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ హానెస్ట్గా ఆన్సర్ ఇచ్చేసి మీరు వచ్చేస్తే మేబీ యూ విల్ గెట్ అ కాల్ లెటర్. ఓకేనా? సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి గైస్. ఓకేనా? ఇఫ్ ఎనీవన్ ఈస్ గెటింగ్ సెలెక్టెడ్, please let me know in the comment box, because I just want to know about their experience. What were those experience? You can share it in my comment box. Okay na? Hope you guys enjoy it. Thank you for watching. Bye bye.